కంపేర్ టు బిఫోర్ మూవీస్ ఎత్తుకుంటే చాలా బెస్ట్. హిట్ కొట్టినట్లే అంటే క్రైమ్ కామెడీ. లాస్ట్ బిఫోర్ 2 మూవీస్ తో పోల్చుకుంటే చాలా బెస్ట్. గామి కూడా డిసప్పాయింట్. ఇంకా చెప్పాలంటే దాస్గా దమ్కి అనమాట. కామెడీ స్క్రీన్ ప్లే బాగుంది నా. ఫస్ట్ హాఫ్ చాలా డల్ అన్నారు. ఫస్ట్ హాఫ్ డల్ ఏం లేదు, జస్ట్ రొటీన్ కామెడీనే, దానివల్ల అలా అనిపించింటుంది. వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇలా మనము ఏమన్నా చూసి చాలా రోజులు అయిపోయింది కదా ఇలా ఎంటర్టైన్మెంట్ మోడ్లో. విశ్వక్సేన్ కనపడినా అన్న. ఎంటర్టైన్ పరంగా సక్సెస్ అయిపోతుంది, ఫ్యామిలీ చూడొచ్చు. వాళ్ళంతా యూజ్ మీనాక్షి చౌదరి బాగుంది, తనని బాగానే యూజ్ చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే లైన్ ఏమంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, దాని నుంచి ఒక పాయింట్ తీసుకున్నాడు, మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంది. ఏమన్నా బాగా చూసుకున్నా ఆమె యాక్టింగ్. నేను అనుకున్నా ఏమైనా యాక్టింగ్ అదే ఏదో సింపుల్ రోల్ అనిపిస్తుంది, బట్ అయితే రన్ రివీల్ చేసుకుంటూ వస్తే ఆమె మెయిన్ బాగా యాక్ట్ చేస్తుంది. చూడండి అంటే మెయిన్ ఆమె మనం కన్విన్స్ అయిపోతాం ఆ క్యారెక్టర్కి, ఓకే ఏమైతేనే బాగా చేస్తుంది అన్నట్లు మనమే కన్విన్స్ అవుతాం. మెకానిక్ రాకీ అంటే ఇంతకుముందు చాలా మెకానిక్ ఇట్లా డిఫరెంట్గా అంటే నాదే నాకు ఒక క్రైము ఒక కామెడీ రెండు మిక్స్ చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి మనం చూసే పర్సెప్షన్లో ఉండాలి ఎలా ఉంటుంది అనేది, ఆడియన్స్ వదిలేలా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎంటర్టైన్ చేసిన అన్న, ఎక్కడ తగ్గల. జస్ట్ యూస్ చేసుకున్నారు అందరినీ. మెయిన్ ప్లాట్ రివీల్ చేసినప్పుడు మనం వాళ్ళంతా తక్కువ అనిపించేస్తుంది, అంతే జస్ట్ ఎందుకు యూస్ చేసుకున్నట్లు అనిపిస్తుంది. మెయిన్ ఇక్కడ ఆ 3 క్యారెక్టర్స్ ఎవరైతే హీరో ఆ లేడీస్ ఇద్దరు ఇంకా హీరో, వీళ్ళ చుట్టూనే తిరుగుతుంది సినిమా. ఇంకా మీనాక్షి చౌదరికి మాత్రం మంచి ఛాన్సెస్ వస్తున్నాయి. ఇలానే తను మంచి స్క్రిప్ట్స్ తీసుకునిందంటే మాత్రం ఎక్కడికో పోతుంది. కిలాడి ఇంకా దాంట్లో చూసినాంనా, ఇంకా రీసెంట్గా వచ్చిన మనకి లక్కీ భాస్కర్లో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. ఇంకా దీనిలో కూడా మంచి తను చూస్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ మంచిగా ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక గోట్ మూవీ తప్ప, అదే విజయ్ వచ్చేది కదా, అదొక్కటే తప్ప మిగతా అన్ని తను బాగుంది, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ డల్ అనేం లేదు, ఆ రొటీన్ కామెడీ వల్ల అలా అనిపిస్తుంది అంతే. కమర్షియల్ కామెడీ ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది అందరికి. అంటే బీజిఎం అంతా పర్లేదు నా, అంతా బాగా డీసెంట్గా ఉన్నాం. పాటలే వర్కౌట్ కాల అక్కడే, అంతే మెయిన్ స్క్రీన్ ప్లే మీద దృష్టి పెట్టుకొని మనం కూడా స్టోరీ కన్విన్స్ అయిపోతాం నా. సాంగ్స్ ఏం పెద్ద అవసరం లేదని మనకే అనిపిస్తుంది. విశ్వక్సేన్ యాక్టింగే మెయిన్ చెప్పాలంటే, వేరియేషన్ చూపించినట్టు. అదే నాది మెయిన్ పాయింట్ ఏమంటే, ఇలాంటి స్టోరీ తీసుకున్నప్పుడు అంత ఈజీగా ఆడియన్స్ ఒప్పుకోరునా. ఎందుకంటే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినాం, యాక్షనే ఉంటుంది అంతా, అయినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. మనము వేరే ట్రై చేస్తా అంటే కొద్ది మనం యాక్సెప్ట్ చేస్తారేమో అనుకోవడం వల్ల ఇది విశ్వక్సేన్ ఏమంటారు ఆయన కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ కొట్టచ్చు. బాగుంది నా కామెడీ, డీసెంట్ మూవీ, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు నా.